ఈ రోజున మనం ధర్మతరంగిణి కార్యక్రమంలో ధర్మానికి సంబంధించినటువంటి వివిధ రీతులు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మంలో ఉండేటువంటి వివిధ వైవిధ్యం ఎలా ఉన్నదో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః ఆశాసురాసీ భవదంగవల్లీ భాసైవ దాసీకృతదుగ్ధసింధుం మందస్మితైర్నిందితశారదేందుం వందే రవిందాసన సుందరిత్వాం వివస్వంతం మనున్నౌమి గౌతమం చ పరాశరం యాజ్ఞవల్కం తథైవాద్య ధర్మజ్ఞానార్థసిద్ధయే. ప్రతినిత్యం కూడా మనం ధర్మం గురించి దృష్టి మరల్చేటువంటి సమయంలో ధర్మబోధకులైనటువంటి ధర్మశాస్త్రకర్తలైనటువంటి మహనీయులు మహర్షులు ఎవరైతే ఉన్నారో వారి స్మరణం నిరంతరం చేస్తూ ఉండాలి. ఈ ప్రయత్నంలో వివస్వంతం మనున్నౌమి, వివస్వంతుడంటే సూర్యుడు, తొలి ధర్మబోధకుడు, మహత్తరమైనటువంటి ధర్మాన్ని అన్ని లోకాలకి అందజేసినటువంటి శక్తివంతుడు ఎవరంటే సూర్యుడు. అదేవిధంగా వివస్వంతం మనున్నౌమి, ఆ పైన మనువుని అంటే వైవస్వత మనువు, ఈ సూర్యుని యొక్క ఆత్మభవుడు సూర్యకుమారుడు అయినటువంటి మనువుని నేను ప్రణమిల్లుతున్నాను. అదేవిధంగా గౌతమంచ పరాశరం, గౌతమ స్మృతి, గౌతమ ధర్మశాస్త్రం అది చాలా ప్రశస్తమైనటువంటిది కనుక ఆ గౌతమ మహర్షిని నేను ప్రణమిల్లుతున్నాను. పరాశరం, వ్యాసుని యొక్క తండ్రి అయినటువంటి పరాశర మహర్షి మనకిచ్చినటువంటి స్మృతి ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో అది కలియుగానికి ప్రమాణకమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథం అని చెప్తున్నారు. కనుక కలౌ పరాశర స్మృతి అని చెప్తూ ఉంటారు. అంటే కలియుగంలో పరాశరుని చేత చేయబడినటువంటి స్మృతి ప్రమాణం అని. అలాగే యాజ్ఞవల్కం తథైవాద్య, యాజ్ఞవల్క మహర్షిని కూడా నేను ప్రణమిల్లి నమస్కరిస్తున్నాను ఆయనకి అని చెప్పడంలో కారణం ఏంటంటే, మనువు మనిషి ఎలా ఉండాలో చెబితే యాజ్ఞవల్కుడు మనిషి కనుక తప్పు చేసినట్లయితే ఎటువంటి దండ విధి ఉండాలి, ఎటువంటి శిక్షలను విధించాలి అని చెప్పినటువంటి వాడు యాజ్ఞవల్క మహర్షి. కనుక ఈ మనుస్మృతిని, ఈ యాజ్ఞవల్క స్మృతిని ఆధారంగా చేసుకుని అధునాతన కాలంలో భారతీయ పౌర శిక్షా స్మృతి, భారతీయ దండ శిక్షా స్మృతి రెండూ కూడా నిర్వహింపబడుతున్నాయి, రెండూ కూడా రచింపబడ్డాయి. కనుక వీళ్ళందరినీ ధర్మజ్ఞానార్థ సిద్ధయే, ధర్మసిద్ధి కోసం, జ్ఞానసిద్ధి కోసం, అర్థసిద్ధి కోసం కూడా నేను వీరందరినీ నమస్కరిస్తాను, ప్రణమిల్లుతున్నాను వీరందరికీ అని చెప్పడం ఈ శ్లోకంలో ఒక లక్ష్యమైనప్పటికీ కూడా ధర్మశాస్త్రాలు మనని ఎలా నడిపిస్తాయో కూడా ఇది చెప్తున్నది అనమాట. ఇంకా ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి భేదాలేవి అనేటువంటి విషయంలో మనం తెలుసుకున్నాం. వర్ణధర్మములు, ఆశ్రమ ధర్మములు, రాజధర్మములు, సామాజిక ధర్మములు, వ్యక్తి ధర్మములు, పారివారిక ధర్మములు, మానవ ధర్మములు, సార్వకాలిక ధర్మములు, ఇలాగా ధర్మాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి ధర్మాలకు సంబంధించిన విశేషాలను కూడా మనం చక్కగా ఈ ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా తెలుసుకోవచ్చు. అసలు వర్ణధర్మములు అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందు వర్ణములు మనకి 4 విధాలుగా చెప్పారు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మములు అని చెప్తున్నారు మనకి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ విభాగం మనకు పూర్వ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ పూర్వ స్మృత్యాదుల యందు ఉన్నది. ఇందులో బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి ఈ
4 విధములైనటువంటి వర్ణములుగా ఈ సమాజాన్ని విభజించడంలో ఒక ఆంతర్యం ఏమిటి అంటే, గృహంలో ఇంట్లో పరివారం కుటుంబం ఉంటూ ఉంటుంది. కుటుంబంలో ధనాన్ని సంపాదించి కుటుంబ పోషణం కోసమని తాను నిరంతరం కృషి చేసేటువంటి వ్యక్తి ఒకరుంటారు. అలాగే కుటుంబానికి కావలసినటువంటి వస్తు సముదాయాన్ని అంతటినీ కూడా ఈ తండ్రి యజమాని తెచ్చినటువంటి ధనం ద్వారా సమకూర్చేటువంటి వారు ఒకరుంటారు. కుటుంబానికి సంబంధించిన ఇంటిని సర్దడం, ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం అనేటువంటి బాధ్యత ఒకరికి ఉంటుంది. అలాగే ఇంటిలో అందరి యొక్క పోషణ భారాన్ని వహించేటువంటి వారు ఒకరుంటారు. ఇలా రకరకాలుగా అందరికీ కూడా వారి వారి బాధ్యతలన్నీ కూడా పంచబడినటువంటి విధంగా సమాజంలో బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర వర్ణ విభాగం అనేటువంటిది కూడా ఎందుకు చేయబడిందంటే, సమాజం అంతటికీ కూడా హితమైనటువంటి మేధ ద్వారా సాధించవలసినటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా వనగూర్చడం కోసమని బ్రహ్మవర్ణం అనేటువంటిది విభజింపబడింది. అలాగే బాహ్య శక్తుల చేత ఆ గ్రామానికి కానీ, ఆ నగరానికి కానీ, ఆ దేశానికి కానీ ఏ విధమైన హాని లేకుండా ఆ దేశాదులన్నింటినీ కూడా రక్షించేటువంటి భారం క్షత్రియ వర్ణం మీద వారు దాన్ని ఉంచారు. అదేవిధంగా ఈ సమాజం అంతటికీ కావలసినటువంటి భుక్తి వ్యవస్థని అందించడం కోసమని వైశ్య వర్ణాన్ని సృష్టి చేశారు. వైశ్యవర్ణ విభాగం జరిగింది. ఈ సమాజానికి కావలసినటువంటి సమస్త విధములైనటువంటి ఉత్పత్తులను కృషి ద్వారా, వ్యవసాయం ద్వారా అందించి సమాజాన్ని పోషించవలసినటువంటి చక్కటి బాధ్యతను ఒక వర్ణానికి ఇచ్చారు. ఆ వర్ణాన్ని శూద్రవర్ణం అన్నారు. కనుక సమాజం అంతా ఈ 4 రకాలైన కృత్యాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడం కోసం ఆయా వర్ణాల వారికి ఆయా విధములైన ధర్మాల్ని చెప్పారు. బ్రహ్మధర్మం ప్రకారం మనకు బ్రాహ్మణుడిగా చెప్పబడేటువంటి వాడు అలోలుప కుంభీధాన్య నిత్య సంతుష్ట వ్యవహరేత్ అని చెప్పారు. ఏ విధమైన లోలుపత్వం లేకుండా, వస్తువుని చూసి ఈ వస్తువు నాకు కావాలి అనేటువంటి కోరిక లేకుండా, కోరికను నియంత్రించుకుంటూ, పురోహితుడు అంటే పురానికి హితాన్ని కలిగించేటువంటి ఆలోచనలను అందించేటువంటి వాడు. పురోహితుడు అనేటువంటి వాడు కనుక పురంలో ఒకసారి ఉంటే ఆ పురంలో ఇంకా ఎవరు కూడా ఏ విధమైన బౌద్ధికమైన ఆలోచన లోపం లేకుండా చక్కగా సుఖంగా జీవించగలగాలి. అది పురోహితుడి లక్ష్యం. కనుక ఆ విధంగా పురం యొక్క హితం కోరడం అనేటువంటిది బ్రాహ్మణ ధర్మంగా చెప్పారు. అలోలుపుడై ఉండాలి. లౌకికంలో ఉండేటువంటి విషయాల పట్ల లోలుపత్వం ఉండకూడదు. అదేవిధంగా కుంభీధాన్య, అతని యొక్క ధనం ఏమిటి అంటే, ఇంటిలో ఒక మారుమూల, తన యొక్క ఇల్లు ఒక పర్ణశాల ఉండాలి. ఆ పర్ణశాలలో ఒక మారుమూల ఒక కుండెడు ధాన్యం మాత్రమే ఆయన పోగు చేసుకుని ఉండాలి. నానా విధములైనటువంటి వస్తు సముదాయాన్ని ఆయన పోగు చేసుకుని ఉండకూడదు. నిత్యతుష్ట, తనకు యథేచ్ఛాలాభ సంతుష్టితోటి తనకి ఏ వచ్చిందో దాన్ని పొంది దాని ద్వారా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆయన సాగిస్తూ ఉండాలి. అసంతుష్టుడిగా జీవించకూడదు. ఇవి ప్రధాన లక్ష్యాలుగా చెప్పారు బ్రాహ్మణుడికి. అదేవిధంగా క్షత్రియై ధార్యతే చాప ఆర్తశబ్దో నభవేదితి అనేటువంటి భావనతోటి అలా జీవించవలసిన వాడు క్షత్రియుడు. ఎప్పుడూ కూడా చాపధారి అయి తన యొక్క దేశాన్ని, తన యొక్క నగరాన్ని, తన యొక్క గృహాన్ని, తన యొక్క పట్టణాన్ని, తన యొక్క గ్రామాన్ని, వీటన్నిటిని కూడా రక్షించేటువంటి వాడై ఉండాలి. కాబట్టి అదేవిధంగా రంతిదేవుని చరిత్రలో కనుక మనం చూసినట్లయితే ఆయన చెప్తాడు, నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖదత్తానాం ప్రాణినాం ఆర్తినాశనం అని చెప్పాడు. క్షత్రియుడు అంటే ఎలా ఉండాలంటే, నత్వహం కామయే రాజ్యం, రాజ్యానికి నేను రాజుని అనేటువంటి భావంతో రాజ్యాన్ని కోరుకుంటూ జీవించేటువంటి వాడని కాను నేను. న స్వర్గం, నేను స్వర్గదృష్టి కలిగినటువంటి వాడిని కాదు. అలాగే న పునర్భవం, తిరిగి జన్మించడము తిరిగి జన్మించకపోవడం వీటి మీద కూడా నాకు దృష్టి లేదు. ఇంకా మరి నేను కోరుకునేటువంటిది ఏమిటంటే, నత్వహం కామయే రాజ్యం, నేను రాజ్యాన్ని కోరుకోను,
రాజ్యాన్ని కోరుకుంటూ రాజ్య సుఖాలను కోరుకోను, నేను రాజుని కావాలనేటువంటిది కాదు నా యొక్క లక్ష్యం అన్నాడు. నా స్వర్గం, నేను స్వర్గాన్ని కూడా కోరుకోను, మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి, దానికోసం నేను ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాను అనేటువంటి భావన కూడా రాజుకు ఉండకూడదుట. నా పునర్భవం, నేను తిరిగి జన్మించాలి అనేటువంటి కోరిక కూడా అతనికి ఉండకూడదు. అదేవిధంగా మరి ఇంకా ఏం కోరుకోవాలి అంటే కామయే దుఃఖతప్తానాం, దుఃఖితులైనటువంటి దుఃఖార్తులైనటువంటి శరణార్థులైనటువంటి ఏ ప్రజలైతే ఉన్నారో వారి యొక్క ప్రాణినాం ఆర్తినాశనం, వారి దుఃఖ కారణాన్ని దుఃఖాన్ని నశింపజేసి వాళ్ళని సుఖవంతులుగా ఆనందవంతులుగా చేయడమే నా లక్ష్యం. అది నేను రాజుగా ఉండగా నేను సాధించదలిచినటువంటి ప్రయోజనం అని చెప్పాడు. కనుక అటువంటి ప్రయోజనం కోసం ప్రతి క్షత్రియుడు కూడా ప్రయత్నించాలి. అదేవిధంగా వైశ్యులు ధర్మబద్ధమైనటువంటి వణిత్వాన్ని వాళ్ళు నిర్వహించాలట. వారు కించిల్ లాభం కోసమే వాళ్ళు వ్యాపారం చేయాలి. ఆ లాభం ద్వారా వాళ్ళు తిరిగి సమాజానికి హితాన్ని కూర్చేటువంటి విధంగా వాళ్ళు తమ యొక్క సంపదల్ని వృద్ధి చేసుకుంటూ అదేవిధంగా సమాజ హితాన్ని కూడా కోరుకోవాలి. సమాజాన్ని పేదరికంలోకి నెట్టేసి వాళ్ళు ధనవంతులు కావాలి అనేటువంటి కోరిక వాళ్ళకు ఉండకూడదు. ఇది వైశ్య ధర్మంగా చెప్తారు. శూద్రధర్మం అనేటువంటిది నిరంతరం కూడా ఎంతో పరమ ఆదరంతో లోకమంతా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిత్య శ్రామికులై చక్కగా ఉత్పత్తిని చేసి లోకానికి ఆహారాన్ని అందించేటువంటి మహత్తరమైనటువంటి నిజమైన అన్నదాత ఎవరు అంటే ఈ శ్రామిక వర్గం అన్నమాట. కనుక ఈ విధమైన చాతుర్వర్ణ్య ధర్మాలను గురించి చెప్పి అందరూ ఆచరించవలసినటువంటి విషయాలని చెప్పారు. సార్వధర్మికమైనటువంటి ఆ ధర్మాలు ఏవైతే ఉన్నాయో చతుర్వర్ణాలు ఆచరించవలసినవి వాటిని ముందు ముందు తెలుసుకుంటాం మనం. ఇక రెండవది మనకి ఆశ్రమ ధర్మాలు. భారతీయ ఆశ్రమ వ్యవస్థ అత్యద్భుతమైనటువంటి వ్యవస్థ. మన జీవితం పట్ల మనకు ఉండవలసిన ఒక స్పష్టమైన అవగాహనని మనకు తెలియజేసేటువంటి వ్యవస్థ ఇది. ఇందులో బ్రహ్మచర్యమని, గార్హస్థ్యమని, వానప్రస్థమని, సన్యాసాశ్రమం అని 4 రకాలుగా భారతీయ ఆశ్రమ వ్యవస్థ విభజింపబడి ఉన్నది. ఇందులో మనకు బ్రహ్మచర్య వ్యవస్థలో శైశవేభ్యస్త విద్యానాం అని రఘువంశంలో చెప్పబడినటువంటి విధంగా శైశవ ప్రాయంలో బాల్యంలో ఉండగా ఉపనీతుడైనటువంటి వెంటనే విద్యార్థి గురుకులానికి వెళ్ళి గురువు యొక్క బోధనల నుంచి అనేక శాస్త్రాలలో జ్ఞానాన్ని సంపాదించాలట. అందులో ప్రధానంగా ఆయన సంపాదించవలసినటువంటి జ్ఞానం ఎక్కడ అంటే అంగాని వేదాశ్చత్వారు మీమాంసా న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యేతా చతుర్దశ అని 14 విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాలి. అంగాలు వేదాంగములు 6. అవి ఏమిటంటే శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం, కల్పం అని చెప్పేసి ముందు ముందు వాటి యొక్క విశేషాలను తెలుసుకుంటాం. వేదాశ్చత్వార 4 వేదములు, అవి ఋక్సామ యజురధర్వ వేదములు. మీమాంస తర్వాత పూర్వమీమాంసా శాస్త్రం, దాన్ని తెలుసుకుంటే వచ్చే ప్రయోజనం యజ్ఞాన్ని ఎంత చక్కగా మనం నిర్వహించవచ్చు అనేటువంటిది తెలుస్తుంది. అలాగే న్యాయ విస్తర, న్యాయం, న్యాయశాస్త్రం అనేటువంటిది అన్ని శాస్త్రాలకు వెన్నెముక లాంటిది. న్యాయశాస్త్రం తెలిసినటువంటి వాడు తార్కికంగా సహేతుకంగా ఆలోచించి కార్యకారణ భావ దృష్టితోటి లోకాన్ని రక్షించేటువంటి వ్యవస్థలో ఉంటాడు. కనుక ఇది న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటిది. పురాణం ధర్మశాస్త్రంచ 18 పురాణాలు చదువుకోవాలి, ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఈ విధంగా 14 విద్యలు తెలుసుకోవాలి. ఆ పైన మరి 4 విద్యలు ఉన్నాయి. అవే మనకు గాంధర్వ వేదమని, ఆయుర్వేదమని, ధనుర్వేదమని, అర్థశాస్త్రమని. గాంధర్వ వేదం అనేటువంటిది ఏం చేస్తుందంటే అది మనకు మనస్సుకు ఆహ్లాదాన్ని కలుగజేస్తూ కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. గానము, నృత్యము, నాటకము మొదలైనవన్నమాట. అలాగే మనకు రెండవది ఆయుర్వేదం, శరీరాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా 100 షరతుల వరకు కూడా రక్షించేటువంటిది
అంటే 100 ఏళ్ల జీవితాన్ని మనకు అనుగ్రహించేటువంటిది ఆయుర్వేదం అన్నమాట. అందుకని ఆయుర్వేదాన్ని, అదేవిధంగా మనకు ధనుర్వేదం అనేటువంటిది లోకరక్షణకు కావలసినటువంటి విద్యా విధానం. ఆ పిమ్మట అర్థశాస్త్రం అనేటువంటిది మన సమాజం యొక్క, మన నగరం యొక్క, దేశం యొక్క ఆర్థిక స్థితిని ఎలా రక్షించుకోవాలి, ఆ ఆర్థిక స్థితి రక్షణ కోసం అని చెప్పేసనని రాజకీయాన్ని ఎలా రక్షించాలి, అంటే రాజ సంబంధమైన రాచరిక వ్యవస్థని ఏ విధంగా రక్షించాలో చెప్పేటువంటిది అర్థశాస్త్రం. ఈ శాస్త్రాలన్నింటినీ కూడా మనం గురుకులంలో అధ్యయనం చేయవలసినటువంటి పని ఉన్నది. దీనికోసమని బ్రహ్మచర్యం, మిగిలినటువంటి ఆశ్రమ వ్యవస్థలను గురించి ముందు ముందు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.